హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ రెసిపీస్ పచ్చిరొయ్యల పచ్చడి. ముందుగా మనం తెచ్చుకున్న పచ్చిరొయ్యను క్లీన్ చేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిరొయ్యలు నీచు వాసన రాకుండా ఉండాలంటే దానిట్లో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపి మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిరొయ్యల పచ్చడిలోకి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం. పచ్చిరొయ్యలకు తగ్గట్టుగా మసాలాని రెడీ చేసుకుందాం. మసాలాలోకి కావాల్సినవి 1 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర దోరగా వేపించుకొని చల్లారబరుచుకొని పౌడర్ చేసుకోవాలి. ముందుగా పచ్చిరొయ్యలు మ్యాగ్నేట్ చేసుకున్న పచ్చిరొయ్యల్ని నీరు ఆవిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న పచ్చిరొయ్యల్ని వేపించుకోవడానికి సరిపడా నూనె వేసుకొని నూనెలో దోరగా వేపించుకోవాలి. అవి మెత్తగా ఉండేలానే వేపించుకోవాలి, గట్టి పడకూడదు. అంటే మనం స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని వేపించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకొని పక్కగా తీసుకొని పెట్టుకోవాలి. అదే బాణీలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోవాలి. తర్వాత కారం, పచ్చడికి తగినంత కారం వేసుకొని వేపించుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా వేసుకుని వేపించుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ని వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ముందుగా వేపించుకున్న పచ్చిరొయ్యలను కూడా యాడ్ చేసేసుకుని కలుపుకోవాలి. ఈ పచ్చడి అనేది బాగా మంచిగా చల్లారిపోయాక 1 నిమ్మకాయ తీసుకుని నిమ్మరసం పిండుకోవాలి. అప్పుడు ఈ పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మనకి పచ్చిరొయ్య అనేది చాలా బాగుంటుంది. మనం దీన్ని పప్పులో వేసుకొని తినొచ్చు, పప్పు చారులో వేసుకొని తినొచ్చు, వెజ్ కర్రీస్ వండుకున్నప్పుడు ఎప్పుడైనా వేసుకొని తినొచ్చు. మంచిగా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్.